అలా ఉండదులేండి. అది పరిస్థితి. సందర్భాన్ని బట్టి కొంతమంది వ్యక్తులు, కొంతమంది యొక్క వ్యవహారాలను బట్టి ఇది అలా నడుస్తూ ఉందనుకోవాలి. బట్ ఈమెకున్నటువంటి ఒక అవునండి. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ తోటి ఆమె చేసినటువంటి అరాచకాలు అంటే నిజంగా పాస్ అయ్యి వచ్చినట్లయితే ఆమెకు భయం ఉండేది. నిజంగా చట్టం మీద లేదా వ్యవస్థల మీద గౌరవం ఉండేది. ఏమైతుంది అవునండి. అన్యాయంగా 21.96% వచ్చినటువంటి ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంట్‌కి దేవాదాయ శాఖలో అవునండి. పోస్టింగ్ ఇచ్చి, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ అవును. కమిషనర్ ఇచ్చి, ఈరోజు ఈ స్థాయికి హ్మ్. తీసుకొచ్చి ఆమె చేతిలో మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి భూములు, దేవాదాయ భూములకు సంబంధించినటువంటి అన్యాక్రాంతం అవ్వటం కావచ్చు, బెదిరింపులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ జరిగినాయి అని అంటే మరి ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి అసలు పోస్టింగ్ ఇప్పుడు ఎవరెవరు బాధ్యులండి? ఏపీపీఎస్సీ వాళ్ళు బాధ్యులు, దేవాదాయ శాఖ వాళ్ళు బాధ్యులు, ఇద్దరు బాధ్యులని ఇప్పుడు దీనికి ఆ అమ్మాయిని గనక ఇద్దరు బాధ్యులేనండి దీనిలో. దీనికి కారణం ఏంటంటే నేను మరొక విషయం కూడా చెప్తానండి. ఉమ్, ఈవిడ ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పోస్టింగ్ ఇచ్చారు. ఉమ్, దీనిలో మరొక వివాదం ఏంటంటే ఉమ్, దీని మీద ఆల్రెడీ 3 సంవత్సరాలు హైకోర్టు ప్రాక్టీస్ అయితే గానీ ఈవిడికి ఈ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఏపీపీఎస్సీ డైరెక్ట్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఉమ్, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకూడదని చెప్తూ ఉమ్. కొంతమంది అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో కూడా వెళ్ళారండి. ఓ ఆ రకంగా హైకోర్టుకి వెళ్తే దాని మీద కూడా హైకోర్టుకు సంబంధించిన కేసుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓ, కర్రెద్దుల రేఖ అని చెప్పి ఒక ఆవిడ ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారండి. ఉమ్, రిట్ పిటిషన్ నెంబర్ 17093 ఉమ్, 17257 ఆఫ్ 2023, రిట్ పిటిషన్ నెంబర్ 17093 ఆఫ్ 2023. ఉమ్, దీని సారాంశం ఏంటంటే 3 సంవత్సరాలు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తే గానీ ఈ పోస్టింగ్ ఇవ్వకూడదని చట్టంలో ఉంది. ఉమ్, రూల్స్ ఉన్నాయి. ఉమ్, ఇది అమలు కాకుండా ఈవిడ 3 సంవత్సరాల పాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేయకుండా ఉమ్. ఎందుకు పోస్టింగ్ ఇచ్చారనే దాని మీద వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. ఓకే. అయితే ఉమ్, ఈ సిమిలర్ గా దీని మీదకి హైకోర్టుకి వెళ్ళడానికి వీళ్ళు తీసుకున్నటువంటి ఆ జీవోలు, చట్టాలు, రూల్స్ ఏంటంటే ఉమ్, దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 103 ఉమ్, డేటెడ్ ఫిబ్రవరి 1967, ఉమ్, 31/7/1967 డేట్ మీద గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో కనుక మనం చూసినట్టయితే ఉమ్. ఇది దానికి సంబంధించినటువంటి జీవో అంటే చాలా ఓల్డ్ జీవో, ఓకే 1967 ఓకే జీవో. దీనిలో ఓకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెసిఫిక్ గా ఉన్నాయండి. ఈ ఉమ్, డైరెక్ట్ రిక్రూటింగ్ కోటాలో వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఏ రకమైన క్వాలిఫికేషన్స్ ఉంటే పోస్టింగ్ ఇవ్వాలనేది దీనిలో ఉంది. ఓకే ఓకే. అంతేకాకుండా లక్ష్మణరావు గారు దీని అంటే మీరు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఒకటి అసలు పాస్ కాకుండానే తీసుకోవటం, ఒకటి అసలు 3 సంవత్సరాలు తను ప్రాక్టీస్ చేయకుండానే తీసుకోవటం, రెండు అన్నీ ఉల్లంఘనలే. అసలు పూర్తిగా అసలు అనైతికం. అసలు జాబ్ రావటం అనేటువంటిది అనైతికం. పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి ఇది. ఎవరైతే పాపం ఇప్పుడు ఆ అవునండి. రేఖాకి జాబ్ రావాలి, లేకంటే ఎవరైతే పాపం ఆ సెకండ్ మార్క్స్ ఎవరికైతే వచ్చి వాళ్ళకి రావాలి. అంతేగాని అసలు అవునండి. అర్హత లేకుండా అర్హత కల్పిస్తే ఇలాగే ఉంటుంది. పాపం మా అమ్మాయి శాంతి ఏడుస్తుంటే నాకైతే బాధ కలిగింది. అరే పాపం బాధ పెడుతున్నామేమో శాంతిని అని బాధ కలిగింది. కానీ ఆ అమ్మాయి వ్యవహరిస్తున్న విధానం, మాట్లాడుతున్నటువంటి విధానం ఇవన్నీ చూసే కొంది కొంచెం ఎక్కడో ఎందుకో తను కొంత డీవియేషన్ అవుతుందేమో అని అనిపించింది. ఎవరైనా మనం మహిళ బాధపడుతుందంటే ఎవరైనా బాధపడతాం. అట్లాగే ఇప్పుడు మీరు అవునండి. చెప్తున్నటువంటి లక్ష్మణరావు గారు లాంటి ఒక ఆలయ దర్శన ఎడిటర్గా, మీరు సుదీర్ఘకాలంగా ఒక జర్నలిస్ట్గా మీరు హిందూ సాంప్రదాయాలని, హిందూ వ్యవస్థలను కాపాడుతూ వస్తున్నటువంటి మీ మీదే బెదిరించి మీ మీదే వైజాగ్లో కేసు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తే మీరే బెయిల్ తెచ్చుకున్నారంటే ఇంకా మీ మీదే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీకే ఇన్ని కష్టాలు వస్తే, అదేవిధంగా మీరు ఇక్కడ విజయవాడలో ఒక వార్త చెప్తే మీ ఇష్టం అని చెప్పి మీ అంతు చూస్తాను, మీ సంగతి తెలుస్తానని బెదిరించారనంటే అంటే పాపం అవునండి. ఎక్కడో దగ్గర పండగ మానదండి లక్ష్మణరావు గారు. పాపం ఎక్కడో నిజం. అక్కడ మండగ మానదు. ఎందుకు పాపం పండింది అవునండి. అని అంటే మనము ఏదైతే ఇంతకుముందు గతంలో ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో ఉండేటువంటి అని చెప్పని ఒక చర్చ ఉండేది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడే తగులుతున్నాయండి కదా లక్ష్మణరావు గారు. అవునండి. అది ఎందుకని అవునండి. ఇప్పుడే తగిలినయో అనిపించింది. వాళ్ళిద్దరూ ఎంతమందిని విశాఖలో వేధించారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని వేటాడారు, ఎంతమందిని చాలా హింసించారు, ఎంతమందిని అవమానించారు, ఎంతమందిని ఉద్యోగాలు పోగొట్టారు, ఎంతమందిని చాలా చేత్కరంగా మాట్లాడారు అనేటువంటిది కూడా చాలామందికి తెలుసు. సరే లక్ష్మణరావు గారు, సరే మీ ఇన్వెస్టిగేషన్లో, మీ ఆలయ దర్శిని ఇన్వెస్టిగేషన్లో ఆమె చేసినటువంటి ఆ అక్రమాలు, ఆమె మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, మీ దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏమైనా తెలియజేస్తారా?
దీని మీద ఏం జరుగుతుంది అంటేనండి, గతంలో ఈవిడ పనిచేసిన సందర్భంలో, విశాఖలో పనిచేసిన సందర్భంలో ఉమ్, అటు మానస ట్రస్ట్ కానివ్వండి, ఉమ్, లేకపోతే ఈ విశాఖపట్నంలో ఉండేటటువంటి అనేక ఆలయాలకు సంబంధించినటువంటి సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రాపర్టీ రిజిస్టర్లు కావాలి, 25, 38, 43, 10 రిజిస్టర్లు కావాలని అడిగినప్పుడు ఉమ్, అన్ని అప్లికేషన్లు ఆవిడ రిజెక్ట్ చేస్తూ వచ్చారు తప్ప ఒక్కదానికి కూడా ఆవిడ సమాచారం ఇవ్వలేదండి. ఉమ్, ఆవిడ అక్కడ ఫైల్ చేసిన అప్లికేషన్ల మీద ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చి డిప్యూటీ కమిషనర్లు, ఆర్జేసీలు కూడా దాని మీద డైరెక్షన్ ఇస్తూ మీరు ఈ సమాచారం ఇవ్వాల్సిందేనని చెప్పి డైరెక్షన్ ఇచ్చినా సరే వాటిని అమలు చేస్తూ పట్టించుకుని సమాచారాలు ఇచ్చిన దాఖలాలు లేవండి. ఉమ్, కారణం ఏంటంటే ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన 43 రిజిస్టర్లో భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఉంటాయి. ఆ భూముల వివరాలు ఏమీ లేకుండా ట్యాంపర్ చేస్తూ అన్ని 43 రిజిస్టర్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు సంబంధించిన భూములకి ఎన్ఓసి ఇచ్చేస్తూ ఈవిడ అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టుగా కూడా నా దగ్గర సమాచారం ఉందండి. ఓకే. అంతేకాకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. తాడేపల్లిలో ఇటీవల ఈవిడ ఏదైతే ముఖ్యమంత్రి గారి జగన్ ఇంటి గారి దగ్గర కాస్త దూరంలో ఇల్లు కట్టుకుంటూ ఒక విల్లా ఈవిడ కట్టుకోవడం జరుగుతుందంటే నిర్మాణంలో ఉంది ప్రస్తుతం. ఉమ్, అక్కడికి రోజు కూలీలకు భోజనాలు విజయవాడ సీతారామయ్య సత్రం నుంచి మరొక సత్రం నుంచి కూడా వండి 50 మందికి 40 మందికి రోజు దేవస్థానాలు సత్రాల నుంచి సప్లై అండి ఉమ్, ఆవిడ ఇల్లు కట్టుకుంటుంటే కూలీలకి. ఉమ్, ఉమ్, అంతేకాకుండా ఉమ్, అక్కడ పని చేయడం కోసం అని చెప్పి దేవాదాయ శాఖ సిబ్బంది ఉమ్, ఈవిడికి అడుగులు మడుగులు ఒత్తడానికి 24 గంటలు కూడా దేవాదాయ శాఖ కమిషనరేట్ నుంచి కానివ్వండి, లేకపోతే దిగువ స్థాయిలో ఎక్కడైనా సరే కానివ్వండి, ఈవిడ ఏ దేవస్థానానికి విజిట్ చేసినా సరే ఖచ్చితంగా 10,000 రూపాయలు పట్టుచీర పెట్టాల్సిందే, 50,000 రూపాయల క్యాష్ ముట్ట చెప్పాల్సిందే. మేము ఇవన్నీ ఇవ్వలేక నానా తరబిట్లు పడుతున్నా ఉంటే అప్పులు చేసి కడుతున్నాం ఈవిడికి అని చెప్తూ అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్లు కూడా వాళ్ళ బాధ నా దగ్గర వెళ్ళబోసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయండి. ఓ ఏంటి, ఒక దేవాలయానికి వెళ్తే 10,000 రూపాయలు పట్టు చీర, 50,000 రూపాయలు క్యాష్. ఎస్, ఎందుకు? గౌరవ వేతనమా ఏంటి? లేకపోతే అది రుబాబా, లేకపోతే రౌడీ మామూలా, లేకపోతే అధికారి మామూలు? రౌడీ మామూలు అండి. ఈవిడికి రౌడీ మామూలు వసూలు చేయడం అలవాటు అండి. ఎందుకంటే పాపం ఇది సమస్య ఏంటంటే అక్కడ మహిళలు కూడా పాపం చాలా మంది ఉన్నారండి. కానీ చిన్న చిన్న దేవస్థానాల్లో అర్జెంట్ గా 50,000 పట్టుకొచ్చి నేను ప్రతి టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్ళినా 50,000 ఇచ్చేవలసిందేనండి. 50,000 క్యాష్ అక్కడ పెట్టాలి, 10,000 పట్టుచీర అక్కడ పెట్టాలని ఆరోపణ. లేదంటే వాళ్ళ మీద ఇంకేదో ఒక రకంగా అంటే ఈవిడ ఎలా వస్తుందంటేనండి, ఇప్పుడు మొన్న చెప్తుంది ఆవిడ 6A టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి నా మీద పెట్టిన ఛార్జెస్ అన్ని పరిగణలోకి రావు, 6B టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి పరిగణలోకి రావు, కేవలం నా మీద ఛార్జెస్ పెట్టినప్పుడు 6Cలకు మాత్రమే నేను వర్తిస్తాను కాబట్టి నాకే చెల్లుతాయని ఈవిడ చెప్తుంది కదా. మరి ఈవిడ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఎన్ని 6A దేవాలయాలకి, ఎన్ని 6B దేవాలయాలకి వెళ్ళి ఇన్స్పెక్షన్ ఆఫ్ ద రికార్డ్ చేసిందండి ఈవిడ? నా దగ్గర మొత్తం రికార్డు ఉంది. ఈవిడికి వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఈవిడ పరిధి కాదు, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ పరిధి, ఆర్జేసీ పరిధి, డిప్యూటీ కమిషనర్ పరిధి, వాళ్ళ పరిధిలోకి కూడా వెళ్ళిపోయి వాళ్ళలోకి చొచ్చుకుపోయి అక్కడ ప్రతి దేవస్థానంలోనూ కూడా మాకు డబ్బులు ఇవ్వదంటే కుదరదు, డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఒక రకంగా డిమాండ్ చేస్తూ రౌడీ మామూలు వసూలు చేసినట్టుగా కూడా అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు నాకు చాలా మంది చేశారండి. ఎందుకంటే నేను సిన్స్ 20 ఏళ్ల నుంచి దేవాదాయ శాఖలోనే ఉన్నాను ఎక్స్టర్నల్ గా. అందువల్ల అనేక మంది పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా మంది బాధపడ్డారండి. ఇలా వస్తుంది లక్ష్మణరావు గారు, మాకు ఏం చేయాలో తెలియట్లేదండి అని చెప్పి. ఆ రకంగా ఆవిడ పట్టుచీరలు పెడుతున్న ఫోటోలు, ఆ రకంగా క్యాష్ ముట్ట చెబుతున్నటువంటి ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయండి. వాళ్ళు పంపించారు. వామ్మో లక్ష్మణరావు గారు, మరి మాకు కూడా పంపిస్తే మేము కూడా ఉపయోగిస్తాము కదా. మరి మరి మీరు మీ ఎవిడెన్సెస్ ని మరి దేవాదాయ శాఖ ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు కదా, విజిలెన్స్ వాళ్ళు అడిగితే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు కూడా బాధితులు కదా. తప్పనిసరిగానండి, నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. నేను దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్లు కూడా విస్తృతంగా కంప్లైంట్ చేస్తున్నాను. నిన్ననే మన ప్రస్తుతం ఎవరైతే కూటమి ఎవరైతే ఉన్నారో మన దీనికి సంబంధించి తెలుగుదేశము, జనసేన, దీనికి సంబంధించినటువంటి లీగల్ కౌన్సిల్స్ కూడా నేను కాంటాక్ట్ లో ఉన్నానండి. వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కొన్ని పంపించమని అడిగారు. నేను పంపించి ఏర్పాటు చేస్తున్నానండి. లెంగ్తీగా ఉండి హెవీ ఫైల్స్, పెద్ద డాక్యుమెంటేషన్ ఉంది కాబట్టి అవన్నీ స్క్రూటీ చేస్తున్నామండి. మరి అంత ఫైల్ తయారు చేశారా? చాలా పెద్ద ఫైల్ తయారవుతుందండి ఇవిడ మీద. ఏంటంటే ఇంతవరకు మనం దేవాదాయ శాఖలో ఇటువంటి అధికారిని చూడలేదేమో. అయితే మరి అధికారిని అంటే అక్రమంగా చొరబడినటువంటి అధికారిని అయి ఉండాలి. నిజమేనండి. అంటే దేవాదాయ శాఖలో ఎలా వస్తుందంటేనండి, ఇప్పుడు అవినీతి చూస్తాం, అక్రమాలు చూస్తాం, అరాచకాలు చూస్తాం, లంచాలు చూస్తాం, ఏసీబీ కేసులు చూస్తాం, ఇవన్నింటినీ మించిపోయిందండి. ఈ రకంగా వెళ్ళిపోవడం, మామూలు చేసుకోవడం. ప్రతిరోజు పొద్దున్నే ఏదో 4 టెంపుల్స్కి వెళ్ళడం. మీరే చూడండి, రోజు 4 టెంపుల్స్కి వెళ్ళి 50,000 తీసుకుంటే ఎంత అండి? రోజుకు 2 లక్షలు